మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లల ఫోన్ల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఫోన్కి దూరంగా ఉంచాలి. ఫోన్ వల్ల ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలపై చెడు ప్రభావం కనబడుతోంది. పిల్లలు చదువుపైన దృష్టి పెట్టలేకపోతున్నారు. 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఈ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా చూడాలని ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. 90 రోజుల్లో దీని గురించి ఆలోచించి ఎవరెవరు ఏ అభిప్రాయాలు చెప్తారో అన్నిటినీ కూడా సేకరించి అందరి అభిప్రాయాలని తీసుకుని దీన్ని అమలు చేద్దామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే పిల్లల ఫోన్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే ఇంకా గోవాలో కూడా ఇలాగే చేయాలని అనుకుంటున్నారు. నిజంగా ఇది మంచి విషయం అనే చెప్పాలి. ఈ రోజున ఏమైందంటే ఈ ఫోన్ల వల్ల పిల్లలు ఏ రకంగా చెడిపోతున్నారో మనం చూస్తున్నాం. పిల్లలపైన ఎంత ప్రభావం చూపిస్తుందో అది కూడా మనం చూస్తున్నాం. అలాగే చిన్నపిల్లలతోటి రీల్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఈ విషయంలో కఠినంగా ఉండాల్సిందే. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంట్లో పిల్లలు ఆడిచ్చే విషయంలో కావచ్చు, చిన్నపిల్లలకి అన్నం తినిపించే విషయంలో కూడా ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి దీంతో ఆడుకోండి అని అది ఒక ఆట వస్తువులాగా పిల్లలకి ఇచ్చేస్తున్నారు. పిల్లలు కూడా దాన్నే ఇష్టపడుతున్నారు. ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా బయట ఎక్కడ తిప్పినా సరే ఆ ఫోన్కే ఎడిక్ట్ అయిపోయారు. చాలామంది చూడండి పిల్లలు ఆ ఫోన్ ఆన్ చేసి ముందర పెట్టి ఆ కార్టూన్ బొమ్మలు, ఆ సినిమాలు ఏవో ఒకటి కామెడీ షోలు ఇలాంటివి పెడితేనే ఆ పిల్లలు అన్నం తింటున్నారు. ముఖ్యంగా రీల్స్కి అలవాటు పడిపోయారు. ఇలా చేత్తో నొక్కడం వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోయాయి. ఇలా అంటే ఆ రీల్స్ మారిపోతూ ఉండడం, రీల్స్ కనబడడం, ఇంకా పిల్లలు ఏంటంటే ఆ ఫోన్ లేకపోతే పిల్లలు ఉండలేని పరిస్థితికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా దీన్ని అమలు చేసి 13 సంవత్సరాల లోపు పిల్లలకు కనుక ఇది ఫోన్కి దూరంగా కనుక ఉంచారనంటే చాలామంది పిల్లల్లో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి విదేశాల్లో ఆస్ట్రేలియాలోనూ అక్కడ పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని, ఇన్ని సంవత్సరాల పిల్లలు ఫోన్లోకి ఇది అవ్వకూడదని ఇలాంటి రూల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్ కూడా చిన్న పిల్లలకి అకౌంట్ని ఇవ్వరు. అక్కడ ఏజ్ని చూస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూడండి యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో పెట్టామనుకోండి పిల్లలతో తీసి అక్కడ కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి. మీరు గమనించారో లేదో. ఎందుకంటే అది పిల్లలకు సంబంధించింది కాబట్టి పిల్లలకి సంబంధించింది ఏ వీడియో అయినా సరే అది పిల్లలకా పెద్దవాళ్ళకా అని అక్కడ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. ఇలాంటి రూల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కొన్నిటికి చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ మిగిలినవి ఏంటంటే చెత్త చెదారము అంతా కూడా ఈ సోషల్ మీడియాలో ఉంది. పిల్లలకి ఏంటంటే ఏది చూడొచ్చు ఏది చూడకూడదు అనేది ఆ వయసు పిల్లలకి తెలియదు. అన్ని ఫ్లోలో వెళ్ళిపోతుంటే వాటినే ఫాలో అయిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఇది 13 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెట్టాలా లేదంటే 16 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెట్టాలా అనేది ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తాము, ఆలోచించి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అందరి అభిప్రాయాలు తీసుకుని 90 రోజుల్లో అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఈ సెల్ ఫోన్లో మంచి ఉంది చెడు ఉంది. కానీ పిల్లలు ఎక్కువ మంచిని తీసుకోవడం మానేసి చెడునే తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి నుండి మొదలైందని అంటే ఆ కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైతే పెట్టారో స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్లు ఇచ్చారు. ఫోనుల్లోనే క్లాసులు చెప్పడం, ఫోనుల్లోనే అన్నీ చెప్పడంతో ఇంకా ఆ ఫోన్ ఏంటంటే పిల్లల చేతిలోకి ఒక గుండెకాయలాగా అయిపోయిందనమాట. పిల్లలు ఏదో పెన్సిల్ బాక్స్ లాగా ఒక పెన్ను లాగా ఈ ఫోన్ని వాడేసుకుంటున్నారు. ఏది కావాలన్నా ఏ డౌట్లు వచ్చినా సరే ఫోన్నే చూసుకుంటున్నారు. ఇక్కడ 13 సంవత్సరాల లోపు పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు అని చెప్తున్నాం. కానీ కొన్ని చోట్ల ఫోన్ కూడా అవసరం అవుతుంది. ఇప్పుడు కూలి పని చేసుకునే తల్లిదండ్రులు ఉంటారు, పేరెంట్స్ ఇద్దరు కూడా ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్కడికో చోటుకి వెళ్తూ ఉంటారు, బయటకు అనేది వెళ్తారు. పిల్లల్ని ఇంట్లో పెట్టి వాళ్ళు ఏవో ఒక పనుల మీద వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏంటంటే పిల్లలకి ఫోన్ అనేది ఖచ్చితంగా అవసరం. మరి పిల్లలు తిన్నారా, ఉన్నారా, ఆడుకుంటున్నారా, ఏం చేస్తున్నారని తల్లిదండ్రులకి సమాచారం తెలియాలని అంటే ఈ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇంతకుముందు నోకియా ఫోన్లు, డబ్బా ఫోన్లు వచ్చేవి. ఏంటంటే స్మార్ట్ ఫోన్లు కాకుండా అందులో ఏంటంటే ఫోన్ రాగానే మాట్లాడడం మళ్ళీ ఆపేసుకోవడం, అందులో ఇటువంటి గేమ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. చక్కగా అలాంటి ఫోన్లు పిల్లలకి ఇచ్చారనుకోండి, తల్లిదండ్రులు ఒకవేళ బయటికి వెళ్ళినా ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారని కంగారు పడకుండా ఆ ఫోన్లోంచి మాట్లాడచ్చు. అలాంటి ఫోన్లు పిల్లలకు కనుక ఇస్తే పర్వాలేదు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు ఏవైతే వచ్చాయో అన్ని టచ్ ఫోన్లు అన్నీ దొరికేయడం, పిల్లలు ఏదంటే అది యూట్యూబే కావచ్చు, ఇన్స్టాయే కావచ్చు, ఏది పడితే అది చూసేస్తున్నారు. మనం ఎంత ఆపుదామని అనుకున్నా కూడా అది సాధ్యం కావట్లేదు. ఈ ఫోన్ చూడకూడదని చెప్పేస్తున్నాం కానీ కొంతమందికి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంది. తల్లిదండ్రులు ఎక్కడికన్నా వెళ్ళాలని అంటే పిల్లలకి ఖచ్చితంగా ఫోన్ ఇచ్చే వెళ్తున్నారు. ఎలా ఉన్నారని అందరికీ భయమే కదండి. ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళినా, ఒక బజార్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడన్నా ఉన్నా అమ్మ ఈ పని చేయి ఆ పని చేయని ఇంట్లో ఏదో ఒక సమాచారం తెలియాలని అంటే పిల్లలకి ఖచ్చితంగా ఫోన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏ ట్యూషన్కో వెళ్తారు వీళ్ళు, తల్లిదండ్రులు ఎక్కడికో
చోటుకు వెళ్తారు, పిల్లలు వచ్చారా లేదా అని కంగారుగా ఉంటుంది, ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్తారు. మరి వాళ్ళు వచ్చారా లేదా అని తెలియాలని అంటే ఫోన్ మాట్లాడాలి. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద ఫోన్లు తీసి ఈ పిల్లలకి ఇచ్చేస్తున్నారు. పిల్లలేమో ఆ ఫోన్లు చూసి ఇష్టం వచ్చినట్టు ఏవేవో గేమ్స్ అని ఇవని అవని అన్నీ వాడేసుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఈ డబ్బా ఫోన్లు కనుక ఇచ్చారనుకోండి, చక్కగా ఫోన్ వస్తే మాట్లాడతారు, లేకపోతే లేదు. ఫోన్ పైన దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు. అలా ఉంటేనే ఏమైనా పిల్లల్లో మార్పు అనేది రావాలి. ఈ రోజున ఏమైపోయిందని అంటే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల హడావిడి లైఫ్ అయిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం, పిల్లల్ని ఆడించే వాళ్ళు లేకపోవడం. పిల్లల ముందర ఫోన్ పెట్టారనుకోండి, పిల్లలు చక్కగా ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఈ తల్లులేమో పనులు చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఈజీ మార్గాన్ని చూసుకుంటున్నారు. పిల్లల్ని ఏదో రకంగా మరిపించి కాసేపు పిల్లలు ఆడుకున్నారని అంటే మన పనులు అయిపోతాయి కదా అని ఈ రకంగా ఆలోచించే తల్లులు కూడా ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ ఉండరు. ఇంతకు ముందు కాలంలో అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు ఇలా ఎవరో ఒకళ్ళు మన దగ్గర ఉండేవారు. పిల్లల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తుకుని ఆడించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరే ఉండడం, ఆ పిల్లల్ని వాళ్లే పెంచుకోవడం, ఒకళ్ళ ఇంట్లో ఉంటే ఒకళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం, పిల్లల్ని ఒక్కరే చూసుకోవాలని అంటే అది చాలా కష్టంగా అయిపోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు ఆన్ చేసేసి పెట్టేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో ఆ కాసేపు పిల్లలు ఆడుకుంటారన్న ఆలోచనతోటి మనం ఆ ఫోన్లు ఇచ్చేస్తాం. కానీ అది ముందు ముందు రోజుల్లో అది ఎంత ప్రమాదం అనేది మనం అస్సలు ఆలోచించట్లే. ఈ రోజున చూడండి, చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్ళద్దాలు వచ్చేసాయి. అసలు ఇంత చిన్నపిల్లడికి కళ్ళద్దాలు ఏంటని ఆశ్చర్యం కలిగే విధంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని అంటే పిల్లలందరినీ కూడా మనం అందరం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎంత చెడిపోతున్నారు అనేది గవర్నమెంట్ కూడా గుర్తించింది. కాబట్టి ప్రతి స్టేట్లోనూ కూడా ఇలాంటివి కనుక అమలు చేశారని అంటే పిల్లల్ని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో పిల్లలు ఇలాగే తయారయ్యారు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సొసైటీకి మనం ఏం అందిస్తాం? ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు, దేశానికి ఎంతో చేయాల్సిన పిల్లలు ఇలా సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి చెడు వ్యసనాలకి బానిస అయిపోయారు అనుకోండి, వాళ్ళని అసలు ఎవరు మార్చగలరు? కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదనే అనిపిస్తుంది. అయితే ఇంకా 90 రోజుల్లో దీని గురించి ఆలోచించి అందరి అభిప్రాయాలు తీసుకుని అమలు చేస్తామని అయితే చెప్తున్నారు. నిజంగా ఇది కనుక అమలయ్యి సక్సెస్ అయ్యిందని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అలాగే గవర్నమెంట్ చేస్తుందని ప్రతి విషయాన్ని మనం గవర్నమెంట్ మీదే వేసేయకూడదు. అన్నీ వాళ్లే చూసుకుంటారు కదా అని ఇలా కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉండాలి. పిల్లలకి ఫోన్ ఇచ్చే విషయంలో 1కి 4 సార్లు బాగా ఆలోచించుకోవాలి. పిల్లలు ఫోనుల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఫోన్కి దూరంగా ఉంచుదామన్న ఆలోచన తల్లిదండ్రుల్లో కూడా రావాలి. ఈ రోజు ఏదో కాసేపు మన పని అయిపోతుందిలే, పిల్లలు ఫోన్లు చూస్తున్నారని మన పనిలో మనం పడిపోయి పిల్లలకు ఫోన్లు ఇచ్చామనుకోండి, ఆ ఫోన్కి అలవాటు అయిపోతారు. ఈ రోజున పిల్లలు అన్నం తినాలన్నా, చెప్పిన మాట వినాలన్నా ఫోన్ ఒకసారి ఇయ్యానని చెప్పేసి తండ్రుల దగ్గర తల్లుల దగ్గర ఫోన్లు తీసుకుని గేమ్స్ ఇలాంటివన్నీ ఆడుతున్నారు. ఇప్పుడు ఇలా చేసే పిల్లలు ఒక ఇంట్లోనే కాదు, చాలా ఇళ్లల్లో ఉన్నారు. మరి ఆ పిల్లలందరిలోనూ మార్పు రావాలని అంటే ఇలాంటిది ఏదో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఆ పిల్లల్లో మార్పు అనేది వస్తుంది. తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించాలండి. గవర్నమెంట్ తీసుకున్న ఇంత మంచి నిర్ణయానికి తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు కూడా గవర్నమెంటే చేస్తుందని వదిలేయకూడదు. మనం కూడా దానికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికక్కడ పిల్లలకి ఫోన్లు అనేది ఇవ్వకుండా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు కనుక పాటించామని అంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఈ తల్లిదండ్రులు ఇప్పటికైనా సరే తెలుసుకోండి, పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి. ప్రతి ఇంట్లోకి వచ్చి మీరు ఇలా చేయకండి అలా చేయకండి అని ఒకరు చెప్పే విషయం కాదు, మనకు మనమే తెలుసుకోవాలి. అయ్యో ఈ ఫోన్ ఇస్తే పిల్లాడికి ఇదవుతుంది, కళ్ళు దెబ్బతింటాయి, ఇంకా ఈ ఫోన్కి పిల్లాడు అలవాటు పడిపోతాడు, అమ్మో వీటికి దూరంగా ఉంచాలని ఎవరికి వాళ్ళే పేరెంట్స్ బాగా ఆలోచించుకోవాలి. ఆట వస్తువులు ఎన్నో ఉన్నాయి, పిల్లల్ని కాసేపు చంకనేసుకుని తిప్పి ఏదో రకంగా తినిపించవచ్చు. ఇంతకు ముందు కాలంలో ఇవన్నీ లేవు కదండి. మనం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు పిల్లలకు కూడా అలాగే కనుక చేశారనంటే పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించిన వాళ్ళం అవుతాం. పిల్లల విషయంలో ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఈ నిర్ణయం తొందరలోనే అమలు జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.